మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్లో మనం విపరీతంగా చేంజెస్ అయితే చూస్తున్నాం. ఒక రోజు డౌన్లో, ఇంకొక రోజు హైలో. అంటే ప్రైస్ అన్నది కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉండట్లేదు. అట్లా కంటిన్యూస్ మూవ్మెంట్ గోల్డ్లో ఉన్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? దాంతోపాటు ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? వెల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నిన్న రాత్రి ఇట్ వాస్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. నేను ఇంత హెవీ వొలటిలిటీ గోల్డ్ ట్రేడింగ్ మూవ్మెంట్లో నిన్న రాత్రి MCX ఫ్యూచర్స్లో ఏదైతే ట్రేడింగ్ జరుగుతుంది కదా, నిన్న లైక్ మన నార్మల్ రీసెర్చ్ పనులు చేసుకుంటూ లైక్ చూస్తూ ఉన్నాను. ఫస్ట్ ఓపెన్ అయింది గోల్డ్ 9 o'clock మార్నింగ్ 92,055 వరకు పడిపోయింది. దాదాపు లైక్ ₹1000 కంటే ఎక్కువ పడిపోయింది. మోర్ దెన్ 1000 రూపీస్, మోర్ దెన్ 1,500. సో తర్వాత ఏం జరిగిందంటే 92,055 నుంచి సడన్గా పెరగడం మొదలుపెట్టింది. 92,200, 92,400, 92,700, 93,000, 93,443. సో దాదాపు కింది నుంచి ఒక ₹1,443 వరకు పెరగడం జరిగింది సాయంత్రం వరకు. సరే, పెరిగిందా? నిన్న ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్ కాబట్టి ప్రతి నెల అమెరికా దేశం ఏం చేస్తుందంటే వాళ్ళ కంట్రీలో నాన్ ఫార్మ్ పేరోల్స్ అని చెప్పేసి ఒక రిజల్ట్ వస్తుంది అనమాట ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే. సో నిన్న ఫ్రైడే రోజున నాన్ ఫార్మ్ పేరోల్స్ కోసం వెయిట్ చేసింది అనమాట. బంగారం పెంచి వదిలేసాడు, అక్కడే ఉంచాడు. అదేంటి ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని చెప్పి జస్ట్ చూస్తున్నాను. సమ్వేర్ అరౌండ్ 6 o'clock ఈవినింగ్ చూస్తుంటే సడన్ గా ఢమాలు అని పడిపోయింది. ఏమైంది అని చెప్పి చూసాను. అంటే ఒక్కడేసారి 800 కుప్పగూలింది. 1400 ప్లస్ లో నుంచి 800 రూపీస్ ఫాల్. ఏమైంది అని చెప్పి చూస్తే అప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? అమెరికాలో లాస్ట్ మంత్ 4.2 నాన్ ఫార్మ్ పేరోల్స్ ఎక్స్పెక్ట్ చేసేసి ఈ నెల కూడా సేమ్ 4.2 వస్తుంది అని చెప్పేసి రిజల్ట్ వచ్చింది. అయితే గోల్డ్ ఎందుకు పడిందంటే నాన్ ఫార్మ్ పేరోల్స్ అంటే దానికి అర్థం ఏంటంటే ఎంతమందికి గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఉద్యోగాలు వచ్చాయి. నాన్ ఫార్మ్ అంటే ఇట్స్ నాట్ అగ్రికల్చరల్, ఇట్స్ జాబ్ అనమాట. కార్పొరేట్స్లో కానివ్వండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానివ్వండి, చిన్న చిన్న ఉద్యోగాలు కానివ్వండి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి దాని అర్థం అనమాట. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఒకవేళ నంబర్ తక్కువగా ఉంటే అంటే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నట్టు, అంటే బిజినెసెస్ బాగా నడవట్లేదు, ఆఫీసెస్ సరిగా ప్రాఫిట్స్ చేసుకోవట్లేదు. అప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? బంగారానికి వెళ్తుంది, పెట్టుబడి. సో ఎస్, లాస్ట్ మంత్ 4.2% వరకు జనాలకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ నెల కూడా సేమ్ 4.2 వచ్చింది. యాక్చువల్గా గోల్డ్ ఏం చేస్తుందంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేసింది గోల్డ్, అందుకే పెరిగి ఆల్రెడీ నిలబడిందనమాట. ఒకవేళ గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూడా ఉద్యోగాలు తక్కువ రాబోతున్నాయి అని చెప్పేసి ఆ బ్యాడ్ నెగిటివ్ న్యూస్ వస్తుందని చెప్పేసి పెరుగున్న గోల్డ్ ఇంకొక 2,000 పెరుగుదానులే అని చెప్పేసి రెడీగా ఉండే. కానీ డిసప్పాయింటెడ్, గోల్డ్ ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఉద్యోగాలందరికీ కరెక్ట్గా వచ్చాయి గత నెలతో పోల్చుకుంటే. అంటే బిజినెసెస్ చాలా బాగా నడుస్తున్నాయి, ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ ప్రాఫిట్, సో కార్పొరేట్స్ ఆర్ గుడ్. సో కాబట్టి అందరు హ్యాపీగా ఉన్నారు. సో మరి గోల్డ్ ఎందుకంటే పెట్టుబడి పెడతారు? అవునా? కుప్పగొలింది. మరో సెకండ్, నాట్ ఈవెన్ మరో నిమిషం అనమాట, 601కి గోల్డ్ హ్యాస్ డ్రాస్టికలీ ఫాలన్. సరే, ఫాల్ అయింది కదా, ఓకే, బికాస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి గోల్డ్ పడింది కదా అనుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసింది? ఇంకా కాస్త కిందికి వెళ్ళింది, ₹1000 మైనస్లోకి వచ్చేసింది. ఆ ₹1000 మైనస్ నుంచి మళ్ళీ డే హై దగ్గరకు వచ్చింది. అంటే 93,443 ఉన్న హై దగ్గరికి 93,330 వరకు వచ్చింది. అక్కడ దాకా వచ్చిందా? అదేంటబ్బా, ఐ వాజ్ జస్ట్ వండరింగ్. అంటే పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు గోల్డ్ ఇంకా పడాలి కదా, ఎందుకు పెరిగినట్టు అని చెప్పేసి జస్ట్ ఆలోచిస్తున్నాను. అక్కడ నుంచి ఫాల్ అయ్యి 93,330 నుంచి 92,400. అంటే చెప్పాను కదా, అందుకని మీకు మొదట్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అంటారు దాన్ని. పడిపోవడం పెరిగిపోవడం, పడిపోవడం పెరిగిపోవడం. అంటే ఇట్ వాజ్ లైక్ అ హై టైడ్ వేవ్ అంటారు అన్నమాట సముద్రంలో. సో అలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ నేను ఎందుకో వాచ్ చేశాను. నేను జనరల్గా అంత చూడను, బట్ నాకేమనిపించింది అంటే గోల్డ్ ఈజ్ హెడింగ్ ఈవెన్ డీపర్ డౌన్ సైడ్. అబ్సల్యూట్లీ. ఈసారి మండే రానివ్వండి 90,000 కూడా తెగిపోవడం చూస్తారు. అండ్ ఆ గుడ్ న్యూస్ కోసం మనం అందరం వెయిట్ చేద్దాం.
అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ ది స్పాట్ ప్రైస్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్నటి ప్రైస్ 9551 అండ్ ఈ రోజు కూడా ఫ్లాట్. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్, నిన్న మార్కెట్లో లైక్ గోల్డ్ ఎలాగైతే పైకి కిందికి అయింది కదా, సో మొత్తానికి ఆ మూమెంట్ అనేది అర్థం కాక మొత్తానికి జీరోలో ఈ రోజు కూడా అవైలబుల్ ఉంది, బికాస్ టుడే ద మార్కెట్స్ ఆర్ క్లోజ్డ్. నౌ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8755 నిన్న ఇవాళ, సో సేమ్ ప్రైసెస్లో ఉన్నాయి. బట్ మండే రోజున ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ బిగ్ గ్యాప్ డౌన్. సో లెట్ us వెయిట్ అండ్ సీ. అది రికమెండేషన్ కాదు, అందరూ అనిల్ సార్ చెప్పారు కదా అని చెప్పి అమ్మడానికి రెడీ అవ్వకండి. మీ హోంవర్క్ మీరు చేసుకోండి, నేర్చుకోవాలా నన్ను అడగండి, దట్స్ లేటర్. బట్ కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్ 7164, ఇన్ఫ్యాక్ట్ 7000 దగ్గరకు వచ్చేసింది శిరీష 18 క్యారెట్ గోల్డ్. సో మండే రోజు చూద్దాము 7000 దిగుతుందంటారా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, నౌ లెట్స్ గో టు ది చార్ట్. నిన్న ఏం జరిగిందో మీకు ఇక్కడ చూపిస్తా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ చార్ట్ శిరీష. సో డైలీ చార్ట్లో లైక్ వీ వాచ్ ఎవ్రీ డే ట్రెండ్ లైన్ మనం ఇక్కడ డ్రా చేసి చూపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మన ప్రేక్షకుల కోసము. సో దిస్ వాజ్ ది వర్టికల్ రైస్. దాని తర్వాత వీ హ్యాడ్ వన్ లైన్ డ్రాన్ హియర్ ఒక ఐడియా కోసము. ఈరోజు మళ్ళీ ఒక లైన్ ఇక్కడ డ్రా చేస్తున్నాను మీకు. సో ఇది అండ్ నిన్న ఒక విషయం చెప్పాను మీకు, ఈ హై ఎండ్లో ఏదైతే చూపించిందో 96,300 అండ్ 92,055 రూపీస్, ఈ రెండిటి కింద ఒకవేళ ఈ 96,000 పైకి వెళ్తే కాస్తంత పెరిగే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ 92,000 కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, దెర్ విల్ బి అ డ్రాస్టిక్ ఫాల్. సో ఈ పెద్ద బార్కి హై అండ్ లో మధ్యలోనే నిన్న ఉండింది, అందుకేనేమో అంత ఎక్కువగా లైక్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది మనకు కనిపించింది నిన్న. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే గోల్డ్ అన్నది ఇప్పుడు కూడా నెగిటివ్ జోన్లోనే ఉంది. ఇట్ హ్యాస్ టు క్రాస్ దిస్, మన ట్రెండ్ లైన్ని క్రాస్ అయితే కానీ అప్పటిదాకా గోల్డ్ మీకు పెరగదు. నా మండే రోజున మనం అనుకున్నట్టు 92,055 ఒకవేళ డ్రాప్ అయింది అనుకోండి, స్ట్రైట్ అవే మీరు 89,000 అండ్ 83,000 మనం ఏదో రోజు నుంచి చెప్పుకుంటున్నాము, అది మీకు వచ్చే అవకాశం ఉంది మండే రోజున. అంత ఫాస్ట్గా పడే రీజన్స్ ఏమున్నాయి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పాజిటివ్ టు బిజినెస్ ప్రపంచానికి, అంటే గోల్డ్కి నెగిటివ్ అన్నట్టు. ఒకవేళ గోల్డ్కి పాజిటివ్ వెళ్ళాలి అంటే బిజినెస్ ప్రపంచానికి నెగిటివ్ ఉండాలి, అది మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే మీరు నిన్న ఇంట్రాడే చార్ట్ చూసుకుంటే శిరీష, దిస్ ఈజ్ అవర్లీ చార్ట్ అండి. చూడండి కింది నుంచి లిటరల్గా ఎన్నో గంటలు వెయిట్ చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత దిస్ ఈజ్ అరౌండ్ 3 o'clock అండ్ దిస్ ఈజ్ అరౌండ్ 6. చూసారా ఎలా పడిపోయింది? 93,000 పైన ఉన్న గోల్డ్ కాస్త 92,700 వచ్చేసింది ఆ ఒక్క నిమిషంలో. సో అక్కడ మనం చూసుకుంటే ఎంత ఫాస్ట్గా ఫాలో అయింది అనేది ఇక్కడ విషయం మీకు తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ హైకి వెళ్ళింది. నేను చెప్పాను కదా, పాజిటివ్ న్యూస్ బిజినెస్ ప్రపంచానికి వస్తే మళ్ళీ గోల్డ్ ఎందుకు పెరిగిందా బాబు అనుకున్నాను. 93,333 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కుప్పగూలి మళ్ళీ 92,561. అంటే ఆ డ్రాస్టిక్ ఫాల్ అనేది మార్కెట్ నిన్న రాత్రికి ఆల్రెడీ క్లోజింగ్ టైంకి వచ్చేసింది కాబట్టి అక్కడితో క్లోజ్ అయింది. మండే రోజున దెర్ విల్ బి ఎ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో దీనికోసం వెయిట్ చేయండి. ఇంకా మీకు బంగారం తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటే మాత్రం మండే రోజున నేను చేసే వీడియో చేసిన తర్వాత ఆ డెసిషన్ అప్పుడు తీసుకోమని చెప్తాను. అప్పటిదాకా ఆగండి. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.